ఆయన సంపదలు సృష్టిస్తానన్నారు ముఖ్యమంత్రి గారు. సంపదలు సృష్టిస్తారు. 7 నెలల కాలంలో ఏమైనా మార్పులు గత గవర్నమెంట్ ఏం మార్పు ఏమీ లేదండి. పనికి ఏం లేదు. ఆయన వచ్చాక ఖాళీగా ఉంటున్నాం. వేస్టండి ఆయన పరిపాలన. లేదండి, పింఛన్లు రాయలేదు ఇప్పుడు దాకా. ఏ పథకాలు వాళ్ళ బొందా, ఏ పథకాలు లేవు. మోసపోయారు జనాలు, అంతే మోసపోయి వదిలేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రభుత్వం ఏంటంటే ప్రజల వద్దకు వెళ్తుంది. మార్పు అయితే ఇప్పుడు దాకా ఏం లేదు. 90 రూపాయలు ఉండే ఆయన 190 అయింది. అప్పుడు 190 ఉండే మందు 90 రూపాయలు అయింది. అసెంబ్లీలో భయం వేస్తుంది, ఆకాశాన్ని చూపిస్తున్నారు. ఎందుకు భయం? ఎందుకు? ఇందులో మీకు చేయగలిగింది చెప్పాలా? జగన్ చెప్పాడు కదా, మీరు చేయలేరు 6 పథకాలు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా సరే ఎప్పుడు అమలు చేసింది అయితే ఏమీ లేదు. ఓటమి ప్రభుత్వం అడిగి చేస్తుంది. చెప్పింది అన్ని ప్రతిదీ చెయ్యాలంటే అంత ఈజీగా ఏం అవ్వదు కదా. లేదండి ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి మాకు బాధ. హ్యాపీగా 5 రూపాయలకి అన్నం తింటున్నాం. శుభ్రంగా మందు రేట్లు కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేశారు. హ్యాపీ అన్న. వెల్కమ్ టు S4 మీడియా. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 7 నెలల కాలం అవుతుంది. 7 నెలల కాలంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన గురించి ఏమంటున్నారు, ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం. ఈ 7 నెలల కాలంలో ఏమైనా మార్పులు గత గవర్నమెంట్ ఏం మార్పు ఎలా ఉంది అలాగే ఉంది, అంతే. ఏం లేదు. ఇప్పుడు దాకా పింఛన్ రాశాను, ఇప్పుడు ఆ పింఛన్ లేదు మనకి. నాది 61 రాశాను. ఏదో కరెంట్ బిల్ ఎక్కువ అంట. ఏం కరెంట్ బిల్కి సంబంధం ఏంటండి? నాకు హార్ట్ పేషెంట్, నాకు ఏసీ ఉంది ఇంట్లో. ఏసీ వాడుకోవాలి కదా, లేకపోతే నేను చచ్చిపోతే లాభం ఏంటి? పెద్దలు బతికించాలి మనం. కరెంట్ బిల్లు ఈ ఆడు అది ఏంటంటే కరెంట్ బిల్కి సంబంధం లేదు. ప్రజలు ఇవ్వాలి, అందరికీ ఏసీ ఉండాలి. ఇవాళ పరిస్థితి బాగోలేదు. ఏంటి అందరూ హార్ట్ పేషెంట్లు, ఏంటి ఉపశమనాలు అన్నీ ఉన్నాయి. అని వాడుకుంటారు. ఏసీ ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తే నీకు పింఛన్ లేదు, ఈ లేదు. ఏంటది? అది తప్పు అండి. అది వీళ్ళు చేస్తున్న తప్పు, చాలా తప్పు చేస్తున్నారు వీళ్ళు. రాజకీయాల్లో నాయకులు వేస్ట్ వీళ్ళు. గవర్నమెంట్ పనిచేసిన డెవలప్ అయ్యేది, పనిచేసే ఎలా ఉంది పాతి అలాగే ఉంది. ఏం మార్పు లేదు. గత ప్రభుత్వం ఎలా ఉంది పరిస్థితి ఈ ఏరియాలో? గత ప్రభుత్వం పర్వాలా, పింఛన్లు అవి ఇస్తాడు, కొన్ని మా అమ్మ ఒడి బావ ఒడి అని వేసాడు. ఈయన ఏం రేట్ లేదుగా. సిటీ బస్ లేడీస్కి అది కూడా లేదు. మరి సూపర్ 6 పథకాలు అన్నారు, ఏం లేదుగా. ఏం ఇస్తున్నారు సూపర్ పథకాలు? ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. ఏది గెలిచారు అంతవరకే. ఏదే తెలుగుదేశం గెలిచింది, బీజేపీ గెలిచింది, అంతేగాని ప్రజల్ని ఏం చేయట్లేదు వీళ్ళు. ఊరికే నాయకులు అంతవరకే వీళ్ళు, అంతే. అబ్బాయి ఏం చెప్పు, ఏం పరిస్థితి ఎలా ఉంది? 25,000 చంద్రబాబు నాయుడుకి ఇచ్చామండి. ఇల్లు ఇస్తామంటే ఇల్లు కొంప ఏం లేదు. 25,000 దింగాడు ఆయన. అది ఇంకంతే సార్. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఏమీ లేదండి. పనికి ఏం లేదు. ఆయన వచ్చాక ఖాళీగా ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 25,000 కట్టించుకున్నాడు. మా ఆడవాళ్ళు జోడు తాకట్టు పెట్టి ఇచ్చాం. ఇల్లు ఇస్తాం. ఇల్లు కాదు, పట్టా కాదు, ఏమీ లేదు. అంతా నాశనం చేస్తాడు. ఉన్న వస్తువులు పోగొట్టుకున్నా చంద్రబాబు నాయుడు మూలాన. వేస్టండి ఆయన పరిపాలన. లేదండి, పింఛన్లు రాయలేదు ఇప్పుడు దాకా. 50 సంవత్సరాలు 10 పైసల కాడి నుంచి కష్టపడతానే ఉన్నా. ఇప్పుడు దాకా పింఛన్లు లేవు, ఏం లేవు. ఇంటికి వచ్చారు చంద్రబాబు. 3 పార్టీలు వచ్చి 3 పార్టీలు ఇదిగో మీరు చేసేస్తాం, కాగితాలు పెట్టుకోమన్నారు. సచివాలయానికి వెళ్తే ఆ కాగితాలు కాడ తీసుకుని వెళ్తే ఇంకా టైం ఉంది, వదలట్లేదు. 25,000 కట్టించుకున్నాడు. అది ఏం వదలట్లేదు పింఛన్లు. ఏమో మొన్న కాడ సచివాలయం వెళ్ళి అడిగితే టైం ఉంది, ఇంకా కొత్తవి వదులుతారు బాబు. గతానికి ఇప్పుడు కానీ మార్పు వచ్చిందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వస్తాయి అన్నారు. సూపర్ 6 పథకాలు ఇస్తామన్నారు. ఏ పథకాలు వాళ్ళ బొందా, ఏ పథకాలు లేవు. ఆ పథకాలే బాగుండేది. ఆటో వాడికి అన్నారు, ఇది అన్నారు, అమ్మవాడు అన్నాడు, ఏదేదో అన్నారు. ఏ పథకాలు లేవు. మోసపోయారు జనాలు, అంతే. మోసపోయి ఓట్లేశారు. అది ఓట్లేసారని కాదు, జనాల్లో కాదు, అది పైనుంచి స్కామ్ జరిగింది కాబట్టి గెలిచారు వాళ్ళు. లేకపోతే 21 సీట్లు రావడం ఏంటి? వాళ్ళందరూ అసలు ఎవరు ఓడిపోకుండా అందరు గెలవడం ఏంటిది? ఇది ఈసీఎం మాఫియా. అది మొత్తం ఈసీఎం మాఫియా. జగను చెప్పిన ఈవీఎం మాఫియా. పెద్ద చైలు ఉన్నాయి ఇందులో. ఇంకో విషయం ఏంటంటే ఎవరు కరెక్ట్గా ఈ ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా పనిచేసిన లేరు. ఎందుకంటే చాలామంది చాలా బాధలు పడుతున్నారు, చెప్పుకోలేకుండా చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు పరిపాలన ఉండాలి ఆల్రెడీ. ఇంకా తప్పదు. ఇంకా వచ్చే పథకాలు కూడా ఇస్తాడో లేదో తెలీదు. ఎప్పుడైనా ఇస్తాడేమో అని ఆశ. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్తున్నారు పక్క టీడీపీ వాళ్ళు. బొందా మాటలే. ఏంటి ఇచ్చేదాళ్ళు? ఏమి లేదు, ఏం లేదు. ఎప్పుడు పులి సింగలే. వాస్తవంగా నేను స్టార్టింగ్ కాడి నుంచి టీడీపీ మనిషే, మామూలుగా టీడీపీ మనిషే. కాకపోతే ఇదిగో
టీడీపీ పక్క టీడీపీ నేను అలాంటిది ఏమి మాట సూపర్ 6లో పథకాలు రాలేదు నీకు? సూపర్ 6 పథకాలు ఏ పథకాలు రాలేదు, ఏ పథకాలు లేదు. ఇప్పుడు వస్తే వచ్చినాయండి అర్థం. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మాట ఇచ్చాడు, మాట ప్రకారంగా చేశారా లేదా? ఇన్ని కేసులు చూసాము. అసలు ఇన్ని కేసులా? ఆటో వాళ్ళకైనా బైక్ వాళ్ళకైనా ఇన్ని కేసులతో రాజకీయం ఏంటంటే డబ్బు పరంగా లాగేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా అధికారంలో పవన్ కళ్యాణ్ తన మంచి చేస్తే ఆయన కోప్పడతాడు, ఈయన మంచి చేస్తాడేమో, మరి రేపు రోజు ఈయన నుంచొని ఈయన ఎప్పుడు సీఎం అయిపోతాడని ఆయనకి భయం. ఆయన మంచి చేస్తే ఆయనకి పేరు వచ్చిద్దని పవన్ కళ్యాణ్కి భయం. అంతేగాని వీళ్ళందరూ కుట్రయ్యి కలిసి వచ్చారండి. 100 మాటలు ఒక మాట. జగన్ లాగా వాళ్ళు జీవితంలో వాళ్ళు ఉండలేరు, అలాగా చేయలేరు. మాట తప్పని మనిషి ఆయన. అది చేస్తాడు, బాగా చేస్తాడు వాస్తవంగా. నెక్స్ట్ సుధర్ణ చౌదరి అంట, మరి ఎక్కడున్నాడో ఏంటో తెలీదు. అది ఇప్పుడు దాకా అయితే కాన రాలేదు. చాలా బాగుందండి అభివృద్ధి పనులు, పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పరిపాలన కొంచెం చెప్పమని చెప్తాను నేను. చెప్పండి. ఇప్పుడు దొంగకి మంచోడికి ఉన్న తేడా ఉంది. ఆయన పరదాల చాటుని వెళ్ళి ప్రజలకు కనపడకుండా, ఎవరితో సంప్రదించకుండా ప్యాలెస్లో కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రభుత్వం ఏంటంటే ప్రజల వద్దకు వెళ్తుంది, ప్రజల్ని కలుస్తున్నారు. ఆడు చంపేస్తాడు, ఈడు చంపేస్తాడు అని భయం లేకుండా కలిసి ప్రజలతో మాట్లాడి ప్రజల సమస్యలు చేసుకున్నాను. నేను రిటైర్డ్ ఎంప్లాయీనే, గుమస్తానే. ఎందుకంటే నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, ఈ గవర్నమెంట్లో మాకు బకాయి ఉన్న డబ్బులు రాకపోయినా ప్రజల కోసం చేస్తున్నారు. దానికోసం చాలా సంతోషంగా ఉంది. వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తారనేది ఆశాభావం ఉంది. సార్, మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారా? బ్రహ్మాండంగా ఉంటున్నారు, అందుబాటులో. ఆయన పిఏలు 4 5 ఉన్నారు. ఏ సమస్యకి వెళ్ళినా కూడా వెంటనే స్పందిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం కావాలన్నా చేసి పెడుతున్నారు. మా ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీ గారు కూడా అలాగే ఉన్నారు. ఎంపీ ఆఫీస్కి వెళ్తే ఎంపీ గారు కూడా చెప్తున్నారు, మీ సమస్యలను మా దగ్గర చెప్పండి అని. బాగానే ఉంది. గవర్నమెంట్ విషయంలో మాత్రం చాలా టాప్గా ఉంది. నక్కకి నాకులోగా అనుకున్నంత తేడా ఉంది గతానికి ఇప్పటికి. గతంలో ఏముందండి, పరదాల చాటుని వెళ్ళి చెట్లు కొట్టేయటం, పొట్లు కొట్టేయటం. ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ప్రజల్ని కనబడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఏది ఒక బండి మీద వెళ్తూ ఆ బండి అంతా, రోడ్డు అంతా, ఏరియా అంతా మూసేసి ఏమైనా నక్సలైట్ ఏరియా ఆయన చంపేయడానికి, లేకపోతే ఎవరైనా చంపేస్తారా? ఏం లేవు కదా. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను, ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా కూడా ఉన్నాను. ఏంటి అలాంటప్పుడు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే గారు వచ్చి ఇంటింటికి వెళ్ళి చెప్పుకొని బాధలు పరిష్కరించేవాళ్ళు. ఈయన అలా కాదు కదా. అసలు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అసలు 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు చెప్పండి? ఒక్క ఎమ్మెల్యే కూడా అవకాశం ఉంది. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ సాయిరెడ్డి వాళ్ళకి వీళ్ళకి అవకాశం ఇచ్చాడు, కానీ రెండోదంటూ ఏమి ఇవ్వలేదు. దాన్ని బట్టి గవర్నమెంట్ అసలు ఇన్ని సమస్యలు ఉన్నాయి అనేది కూడా ప్రజలకు తెలియదు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మొత్తం బయటకు వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చి వేయాలి, పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏమి ఇవ్వాలనేది కూడా ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రభుత్వానికి ఎలా మార్పు ఏమైనా వచ్చిందా గతానికి ఇప్పుడు? మార్పు అయితే ఇప్పుడు దాకా ఏం లేదు. అందరు అమ్మఒడి మొత్తం పడలేదు అనేసి బాధపడుతున్నారు. ఆ మొత్తం పడితే మొత్తం మామూలే. ఎలా ఉంది పరిపాలన గతానికి ఇప్పుడు పోల్చుకోండి? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? మన ప్రభుత్వాల గురించి మాట్లాడమండి. పరిపాలన అంటే మనకి మన వ్యాపారం మనది, మన గురించి చూసుకునే వాళ్ళం. పరిపాలన పరంగా ఎలా ఉంది అప్పటికప్పుడుకి? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు ఏం లేదండి. కాదు, అప్పుడు 90 రూపాయలు ఉండే ఆయిల్ 190 అయింది. అప్పుడు 190 ఉండే మందు 90 రూపాయలు అయింది. ఆ మార్పు వచ్చింది. దేవుడి దేవాలయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తారు, కానీ అందరు చేపించే వాళ్ళు ఉండాలి కదా దానికి. ఇప్పుడు పథకాలు ఇచ్చారు, గ్యాస్ బండా అన్నారు, ఇచ్చారు. ఎవరు ఒకళ్ళకి వచ్చినాయి, ఒకళ్ళకి రాలేదు, అమౌంట్ పడలేదు. ప్రతి ఒక్కరికి గ్యాస్ బండా ఇస్తానన్నారు నుంచునేటప్పుడు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. రెండోది 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తానన్నారు, ఇప్పుడు దాకా 50 సంవత్సరాలు పింఛన్లు లేవు. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి లేదు. జనవరి వెళ్ళిపోయింది, అమ్మ ఒడి లేదు. అదంటే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు.
ఇప్పుడు న్యాయం చెప్పాలంటే జగన్ ఎక్కేటప్పుడు 2.5 సంవత్సరాలు లాక్డౌన్, పథకాలు ఎలా ఇచ్చారు? అది కూడా పెట్టి వెళ్ళిందంతా 100 కోట్లు పెట్టి వెళ్ళారు. జగన్ దిగేటప్పుడు అమ్మ ఒడి డబ్బులు, రైతుల డబ్బులు, ఈ 45 సంవత్సరాల వాళ్ళ డబ్బులు అన్నీ ఖజానాలో ఉన్నాయి. అయినా వెళ్ళేటప్పుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు అంటున్నారు. చూస్తుంటే భయం వేస్తుంది, అసెంబ్లీలో భయం వేస్తుంది, ఆకాశాన్ని చూపిస్తున్నారు. ఎందుకు భయం? ఎందుకు ఇందులో? మీకు చేయగలిగింది చెప్పాలా? జగన్ చెప్పాడు కదా, మీరు చేయలేరు, 6 పథకాలు చెప్పింది, నీకు 10 మంది పిల్లలకి వేస్తానన్నారు, ఇంక కనండి అంటున్నారు. ఇంకా ఇనిషియల్ చేపించుకుని కనాలా మేము? వీళ్ళకి ఉన్న 2 పిల్లలకి లేదులే కానీ ఉన్న 10 మంది అంటే వీళ్ళు ఇచ్చే 15,000 కనాలంటారా? కనాలంట. చెప్పారు కదా, మీరు విన్నారు కదా. ఏంటి ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బులు ఇవ్వాల్సింది మన చెప్తే నిజం చెప్పాలా. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎక్కారు, ఆ పార్టీలో ఉంటున్నాను, న్యాయం చెప్తున్నా. నేను పార్టీలో కావాలంటే కూడా నేను చూపిస్తాను, అది కూడా మీరు ఫీడ్ చేసుకుంటారు. కానీ ఏంటి చేయాలి కదా, ఏది సరిగ్గా చేయట్లేదు. ఎందుకు? ఇప్పుడు మన పార్టీలో కార్యకర్తలు తిరిగి ఏం చేస్తాం? మీరు వెళ్తాం ప్రతి ఇంటికి, ఇదిగోండి సభ్యత్వం కట్ చూశారు కదా, 2026 దాకా. ఏం లాభం? మనకేమంటున్నారు? ఎప్పుడైనా వెళ్ళి అడిగితే ఏంటి మీరు చేపిస్తుంది, ఏం చేపిస్తున్నారు మీరు చెప్తున్నారు. ప్రతి ఒక్కటి అబద్ధం అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆడవాళ్ళకి బస్ ఫ్రీ వేసారు, పోనీ ఆడవాళ్ళకి వేస్తాను, అదన్నా వేసారు, మగవాళ్ళు లేదు. మందు ఒకటి పెట్టారంట, ఎవరికి? తాగుపోతున్నావు కొడుకుగా. మంది ఇస్తాం, 900 రూపాయలకే క్వార్టర్ అంటున్నారు. అవును, అప్పుడు 1 క్వార్టర్ తాగేవాడు, ఇప్పుడు 2 క్వార్టర్లు తాగుతున్నారు. తక్కువలో ఇస్తున్నారు కదా. మళ్ళీ ఇంటికి పెళ్ళం దగ్గర అదే 100 రూపాయలు. జగన్ ఉన్నప్పుడు 100 రూపాయలు ఇచ్చి పెళ్ళాన్ని కొట్టాడు, ఇప్పుడు 100 రూపాయలు తీసుకుని పెళ్ళానే కొడుతున్నాడు. మార్పు ఏముంది? పోలీస్ స్టేషన్లు చూడండి, ఎప్పుడు మీరు వెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్ చూడండి ఎలా ఉంటుందో. అది ఇంకా ప్రభుత్వం గురించి చెప్పాల్సిన లేదు. న్యాయం చెప్పా, పార్టీ ఆ సభ్యతను చూపించాను, మొత్తం చెప్పాను. టోటల్గా మీ ఎమ్మెల్యే గారి పనితీరు గురించి ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారి పనితీరు అంటే ఇంకా ఎమ్మెల్యే కనపడితే పనితీరు చెప్తాం, అది ఏది కనపడకపోతే ఏం చెప్తాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 19లో ఉన్నప్పుడు నేను డబ్బులు కట్టా 25,000 టిట్కో హౌసులకి. ఇప్పుడు 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చా డబ్బులు లేక. ఇప్పుడు ఎంత అయి ఉంటాయి కనీసం? జగన్ ఎక్కాడు, వాడు ఎదవా ఇవ్వలేదు. అసలు వాడు ఎక్కంగానే వైఎస్ఆర్ కాలనీ చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చాడో ఆయన ఇవ్వాలా, వాడు ఎదవా ఇవ్వలేదు. ఈడేం చేశాడు మళ్ళీ ఎక్కడికి? ఇప్పుడు ఆ టిట్కో హౌసుల గురించి పట్టించుకుని ఎవరు డబ్బులు కట్టారు ఎవరు కట్టలేదని పిలిచి చెప్పాలి కదా, అది లేదు. ఉన్న జగన్ పింఛన్లు ఇప్పుడు దాకా నా దగ్గర ఎంతోమంది చెప్తున్నారు వచ్చి, ఉన్న పింఛన్లు పీకేస్తున్నారంట. ఉన్న పింఛన్లు పీకేయడం ఏంటండి? ఏ గవర్నమెంట్ అయినా పింఛన్ ఇచ్చిందే కదా, ఇందులో వెరిఫికేషన్ ఏముంది? అది చేయాల్సింది ఏంటి? రైల్వే జాబ్ అడిగి వైట్ రేషన్ కార్డు ఉంది, అది వెళ్ళి చెక్ చేయి ముందు, ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పెట్టు, వాలంటీర్లు చెక్ చేయించు. వాలంటీర్ తీశారు కదా టీడీపీలో, వద్దన్నారు వాలంటీర్ మా వ్యవస్థ మాకు వద్దని మళ్ళీ ఎందుకు కావాలంటున్నారు? పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు, ఏది చేసింది ఏది? వాడు పిఠాపురంలో ఏమైనా చేస్తున్నాడా? వాడు గెలిచిన చోట వాడు ఏమైనా చేస్తున్నాడా? లేదు. ప్రజల గురించి ఏమైనా చేస్తున్నాడా? ఎక్కడన్నా ఏది 7 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు రేపైతే అనిత మీద పడ్డాడు. అనిత మీద పడుతుందండి, నీకు హోంశాఖ ఇస్తే నువ్వేం చేస్తావు? ఏం మార్పు వచ్చింది? గుత్తా పగలు దిగుతారు జనం. వాడు వస్తే మార్పు ఏం వచ్చింది? ఇప్పుడున్న మార్పుకి చేయమని మన ఏమంటున్నాడు? ఉన్న పథకాలకే డబ్బులు లేవు, ఫీజు రిబర్స్మెంట్ ఎక్కడి నుంచి ఇస్తామని విన్నారు కదా మీరు కూడా. అది చెప్పొచ్చు, అసలు అది ఇస్తాం, 1 సంవత్సరం లేట్ అయినా మీ డబ్బులు 2 సంవత్సరాలు కలిపి వేస్తాం చెప్పాలా. చంద్రబాబు నాయుడు అయినా ఆకాశం చూపించకూడదు, వేస్తాం మీ పథకాలమ్మా ఈ సంవత్సరం మొత్తం చూసుకుని. లోకేష్ ఏమంటున్నాడు? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఎంత ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మొత్తం లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వచ్చు కదా. సంవత్సరం మొత్తం వెరిఫికేషన్ చేసి తల్లిదండ్రులు నీకు వెళ్ళి కనుక్కొని, ఆ మాట ఎలక్షన్కి వెళ్ళసే ముందే చెప్పాలా. తల్లిదండ్రులకు వస్తాం, ఎవరికి వేయాలా ఎవరికి వద్దని మీరు చెప్పాలా. ఈ మొత్తం ఇప్పుడు నేను చదువుకోలేదు, అయినా మనం ఇంత నాలెడ్జ్గా చెప్తున్నాం. అంత నాలెడ్జ్ వాళ్ళు లేదా? చదువుకుని ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అంట వీడికి ఇవ్వాలంట, లోకేష్ గారికి. ఎందుకు వాడికి? ఏం చేయడానికి కోసం? ఏం చేయడం సార్ చెప్పండి? డిప్యూటీ సీఎం సూపర్ 6 అమలు ఎలా ఉంది? సూపర్ 6 అమలు అంటే చేస్తారు, రేపు ఉగాది నుంచి మొదలెడుతున్నారు, అమల్లో తెస్తాం. అది కంపల్సరీగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో సూపర్ 6 అన్నీ సత్వరంగా జరుగుతారు. గతానికి ఇప్పుడు మార్పు వచ్చింది, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే? మార్పు అంటే ఇంకా అప్పుడే ఎక్కడ అవుతుందండి, అంతా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు జగన్ గారు. ఇప్పుడు అన్నీ సర్దుబాటు చేసుకోవాలా ఏంటి ట్రై చేస్తున్నారు మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అన్నీ చేసుకుని వస్తారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది ఈ 6 నెలల్లో? అసలు ప్రజెంట్ డబ్బులుగా అయితే కనుక తోలుకున్నాం, కానీ తోలుకునే దాంట్లో రూపాయి మిగలట్లేదు. ఆటో తోలుకున్నాం, ఆటోలో అసలు రూపాయి మిగలట్లేదు. దానితో పోలీసు వాళ్ళు కూడా విపరీతంగా ఇప్పుడు ప్రతి దానికి ఏదో వంక పెట్టి కేసులు రాసే పనులోనే ఉంటున్నారు తప్ప
వేరే ఏది కూడా మాకు అయితే ఇది లేదు. గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందంటారా? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే గతానికి ఇప్పుడు కంటే గతంలో ఏదో విధంగా అన్నా సరే కొంచెం రాబడి, కానీ ఏదన్నా పోలీసు వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ మీద జాలి చూపించి కొద్ది గొప్ప చూడకుండా వదిలేసేవాళ్ళు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పోలీసు వాళ్ళు అయితే అసలు మరి అంటే యూనిఫామ్ ఉండాలి, మంచిది. ఆటో డ్రైవర్ యూనిఫామ్ అనేది మంచిది. కానీ ఇవాళ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా ఆటో ఫీల్డ్లో ఎక్కువైపోయినాయి. ముందు అలాంటి వాటి మీద చర్యలు బాగా తీసుకోవాలి, వాటిని అరికట్టాలి. అంతే తప్ప ఇవాళ నిజాయితీగా ఉన్న వాళ్ళు మటుకు పట్టించుకుంటున్నారు, కానీ గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ ఆగడాల మటుకు పట్టించుకోవట్లా. ఇవాళ 1 టౌన్ ప్రాంతంలో చూస్తే 100కి 98% మంది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలి. ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ సందుల్లో లేదు, ఎక్కడా లేదు, విపరీతంగా టైర్లు లేపి తోలుతూ రీల్స్ కూడా పెడుతున్నారు. కానీ వాళ్ళ పోలీసు వాళ్ళు అవి పట్టించుకోవట్లేదు. కాబట్టి వాటి మీద కూడా తీసుకుంటే బాగుంటుంది. సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? సూపర్ 6 అయితే ఇప్పుడు వచ్చే అమల్లో అయితే ఒక పెన్షన్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి అయితే మిగతా ఏది కూడా అమల్లో అయితే చేయట్లేదు. అందరికీ గతంలో తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా సరే ఎప్పుడు అమలు చేసింది అయితే ఏమీ లేదు. ఈసారి చేస్తారని అయితే మేమైతే నమ్మైతే ఓట్లు అయితే వేయలేదు. కూటమి ప్రభుత్వం అడిగి చేస్తుంది. చెప్పిందన్నీ ప్రతిదీ చేయాలంటే అంత ఈజీగా ఏం అవ్వదు కదా. అన్నీ ఆల్రెడీ అప్పుల పాలైపోయి ఉన్నారు. అప్పుల్లో ఉండే అవి అప్పుల్లో ఉందో లేదో మాకు తెలియదు. గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ చెప్పిద్ది, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పిద్ది. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే చేస్తున్నారు, కొంచెం టైం పట్టిద్ది. టైం పట్టిద్ది అని చెప్పేసి దాని గురించి 10 మంది 10 రకాలుగా చెప్తారు. అది అవ్వదు, ఇది అవ్వదు, ఇది చేయరు, అది చేయరు అని. చేస్తారు ఏదైనా సరే. ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, చేస్తారు. చేసినప్పుడు చూస్తారు. అది సూపర్ 6 అమలు గురించి మీరు ఏం చెప్తారు? దానికి మీ స్పందన ఏంటి? సూపర్ 6 అంటే ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఏదైనా సరే నేను పథకాలు ఇవన్నీ ఇవ్వాలి అంటే ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేది నేను ఏది చేయలేను. అందుకని చెప్పేసి దీని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకి కావాల్సింది ఏది దొరకదు. ఈ సూపర్ 6లు ఇవన్నీ ఏంటంటే ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని కాదు. నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ 6లు ఈ పథకాలు ఇవన్నీ తీసేయాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే పథకాలు అనేది తీసేస్తే నీకు పబ్లిసిటీలో, నీకు పబ్లిక్లో ఏం కావాలనేది దాని గురించి దృష్టి పెట్టుకోవాలి తప్ప ఈ పథకాలు అనేది తీసేస్తే చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ఎలా ఉంది? గతానికి ఇప్పుడు మార్పులు ఏమైనా వచ్చినాయా? గత ప్రభుత్వంలో అంటే మీకు అదే చెప్తున్నాను కదా, పథకాలు ఇచ్చేసి సోమరిపోతులు చేశారు. ఈ ప్రభుత్వం ఏంటంటే పథకాలు అనేది తీసేసి సోమరిపోతుల నుండి మంచోళ్ళని చేస్తారేమో అని చెప్పేసి ఉన్నాము. మరి ఏం చేస్తారో తెలియదు. మనకు పథకాలు ఇంపార్టెంట్ కాదు, మనకి ఏంటంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఆ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా ఒపీనియన్. అవునమ్మా, బాబు గారి పరిపాలన మాకేం నచ్చలేదయ్యా, ఉరుకులు పెట్టేటి మమ్మల్ని. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్టుంది? అవి నాకు తెలియదు నాన్న. పోలీసులు అస్సలు అమ్మని ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద అస్సలు ఉరుకులు ఏటివే, లంజల బంజలు కూడా అంటున్నా. ఎందుకని అట్లా? ఏమో మరి పెబెత్తం అట్టు ఉరుకులు పెట్టేస్తుంది. మేమేం చేసాం? చెయ్యలు కాయలు కాసి ఇప్పుడు వచ్చి కూడా అటు ఇప్పుడు 4 సార్లు ఉరికా. ఉరకటమా నీకు బుద్ధి ఉందా? గడ్డి తిన్నవా, పీ తిన్నవా, కంపలంపడ గడ్డి తిన్నవా, పీ తిన్నవా? నువ్వు మర్చిపోయానా? బండి పెట్టుకున్నందుకు ఏడ పెట్టుకోవద్దంట. నువ్వు నిజంగా మడి దిగితే పుట్టినా, దొనపోతులు దిగితే పుట్టిమని అడుగుతుండ ఆయన. ఏం చేయాలి? మేము ఏడిపోతుంది, మేము బేరం చేసుకోవాలంటే. మహిళలు ఆ రకంగా మాట్లాడడం సార్ కరెక్ట్ అనేది అట్లా బూతులు లంజల బొంజలు అంటాం. మరి మీ ఎమ్మెల్యే గారు చెప్పారా మా పరిస్థితి ఎలా ఉంది, పోలీసు ఎట్లా అన్నారు? మాకు ఎవరైనా తెలుసండి, అదే పొరుగురు నుంచి వచ్చి బతుకుతున్నాం మేడ. ఆయన ఎట్టు వచ్చినట్టు అంటాడు, ఎట్టు వచ్చినట్టు చేస్తాడు. ఉరికేయటమే, ఇలా కాటా ఎత్తుకొని ఉరుగుతున్నారు. గతంలో ఇట్లా ఉండేదా మీకు? ఎదువరకు లేదండి ఎట్టా అసలుకే. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచే మాకు ఈ బాధ. ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందన్న. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే నేను అబద్ధం చెప్తున్నా, నిజమే చెప్తున్నా. పక్క నుంచి నేను పక్కా టీడీపీ క్యాండిడేట్. నేను గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేసి ఇసుక ఒక్క కార్మికులను ఇబ్బంది పెట్టి, నేను పెయింటర్ని, మాకు పనులు లేవు. దానికి తోడు బీభత్సంగా మందు రేట్లు పెంచేసేవాడు. సాయంత్రానికి వేయడానికి డబ్బులు ఉండేవి కాదు. పనులు లేక, మందుకి డబ్బులు లేక ఇళ్లలో గొడవలు. బాబు గారు వచ్చిన తర్వాత శుభ్రంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. 5 రూపాయలకి ఎక్కడ పడితే అక్కడ అన్నం తినొచ్చు. పనికి వెళ్తే హ్యాపీ, క్యారేజ్తో మాకు పని లేదు. అన్నా క్యాంటీన్ దగ్గర ఉందరా, మా బిల్డింగ్ దగ్గర ఉందరా అంటే క్యారేజీలతో పని లేదు. హ్యాపీగా 5 రూపాయలకి అన్నం తింటున్నాం. శుభ్రంగా మందు రేట్లు కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేశారు. హ్యాపీ అన్న. ఇంతకుమించి బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు అన్న. కూటమి ప్రభుత్వ పరిపాలన విధానం ఎలా ఉంది? గతానికి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చినాయి? చాలా బాగుందన్న. చాలా బాగుంది. ఎందుకంటే నేను 10th చదువుకున్నానన్న. అయితే నేను టీవీలో చూసిన దాన్ని బట్టి, మీ ఫోన్లో విన్నదాన్ని బట్టి
ఈ గత ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే అవన్నీ చంద్రబాబు గారు తీర్చుకుంటూ వస్తున్నారండి అన్న. పొద్దున ఫోన్లో చూశానన్న, ఆ దావోస్ వెళ్ళారు చంద్రబాబు గారు అని చెప్పని టీవీలో చూశానన్న. ఆ గుడివాడ అమర్నాథ్ అంట, ఆయన గత ఏదో మాజీ మంత్రి గారు చేశారు. ఆయన విమర్శిస్తుంటే నాలాంటి సామాన్యుడు ఏమన్నాడంటే, పక్కన 7 కుర్రోళ్ళు ఉన్నారబ్బా, ఒకసారి చెక్ చేసుకో, 7 స్వెటర్లు వేసుకొని ఉన్నారు, ఆయన మాత్రం సింగిల్గా మామూలు డ్రెస్ వేసుకొని ఉన్నారు. 74 వయసులో కూడా ఆయన చలికి తట్టుకొని అలా నిలబడగలిగాడు అంటే ఆయన పర్సనాలిటీ, ఆయన శక్తి, ఆయన ఆరోగ్యం చాలా. కుర్రోళ్ళే వణికిపోతే చలి స్వెటర్లు వేసుకుంటే ఆయన హుందాగా నుంచున్నాడంటే ఆయన ఆరోగ్యం ఎలా బాగుందో మన ఆంధ్రప్రదేశ్ని కూడా అంత అభివృద్ధి చేస్తారు అని చెప్పి పక్కాగా నమ్ముతున్నాను అని చెప్పి అన్నారు. మా నమ్మకం కూడా అంతే అన్న. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద ఏం చెప్తారు టోటల్గా చెప్పాలంటే? బాగుందన్న. అందుబాటులో అంటే దగ్గరలో అయితే ఆయన పెద్ద ప్రాముఖ్యత కాబట్టి అందుబాటులో లేరు. అయితే మాకైతే బాగానే ఉందన్న, హ్యాపీ అన్న, పనులు అవుతున్నాయి అన్న. మా కొండ మీద మొన్న పైప్ లైన్ పగిలిపోయిందన్న, పైన మా కొండ మీద పంపులు వేపిస్తానికి వచ్చింది కాదు లేడు, మొత్తం ఇప్పుడు అన్ని పైప్ లైన్ పగల కొట్టేసి మొత్తం కొత్త పైప్ లైన్లు వేసారన్న. హ్యాపీగా నీళ్ళు వస్తున్నాయి. ఇది మాత్రం నిజం, అబద్ధం చెప్తారులే. నా పేరు మల్లేశ్వరరావు అన్న. ఆయన సంపద సృష్టిస్తానన్నారు ముఖ్యమంత్రి గారు, సంపదలు సృష్టిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఒక మంచి గాడిలో పెడతారన్న అభిప్రాయం మాలో ఒక్కరికి ఉంది. మొన్నటి కూడా విన్నాము, ప్రతి ఒక్కరికి అమ్మకు వందనం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తానన్నారు. ఆయన చేస్తారన్న నమ్మకం మాకుంది. సూపర్ 6 అమలు మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 అమలు చేస్తున్నారా? సూపర్ 6 అమలు చెప్పారండి, కానీ దానికి ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక అనుభవశీలుడు, అందరితో కలుస్తున్నారు. మనం ఇన్ని హామీలు ఇచ్చాం, ప్రజలకి ఎలా నెరవేర్చాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి మనకి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం నుంచి, మనం అప్పులు చేయకుండా ఈ రాష్ట్రంని తప్పకుండా మనం ఏదో ఇప్పుడు మనకు అవసరం వచ్చిందండి, ఇంట్లో ఏదో ఉంగరమో ఏదో అది తాకట్టు పెట్టేసి ఏదో ఇవాళ గడిచిపోయిందని చెప్పి అనుకుంటాం. అలా కాకుండా ఈయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ భారీ పరిశ్రమవేత్తలు ఉంటారు కదండి, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి పంచిపెడదామన్న ఆలోచనలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారని మా యొక్క ఆలోచన అండి. అన్నమాట నెరవేరుస్తారు చంద్రబాబు గారు? తప్పకుండా అమలు చేస్తారు. ఆయన కూడా ఏంటంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ ఈసారి నాకు దేవుడు ఇంకో పునర్జన్మ ఇచ్చాడు, నాకు మళ్ళీ ముఖ్యమంత్రి చేశాడు, ఎలాగైనా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోయేటట్టు ఉండాలన్నా తప్ప చంద్రబాబు గారి ప్రతి ఒక్కరి కళ నెరవేరుస్తారని మేము ఆలోచిస్తున్నామండి. సూపర్ 6 అంటే ఇప్పుడు ఈ అన్నీ ప్రకటించారు, ప్రకటించిన తర్వాత కొన్ని రాలేదు, కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ సూపర్ 6లో అన్నీ 6 నెలల కాలం అయింది. 6 నెలల కాలంలో ఏం చేయగలుగుతారు? గవర్నమెంట్ మారింది, అక్కడేమో ఆయన గత గవర్నమెంట్లో ఏమో అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ దగ్గర లక్షల కొలది చేసేసి ఉన్నాడు. పోనీ 1-2 లక్షలు ఏం కాదు, లక్షల కొలది అప్పులు చేసి ఉన్నాడు. గవర్నమెంట్ ప్రతి ఒక్కడి భారం మీద పడింది, ప్రతి మనిషి మీద రేట్లు. ఈరోజు మొన్నేమో గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు లోకేష్ గారు ఇవన్నీ వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొచ్చారు. ఈ నిరుద్యోగ సమస్య అభివృద్ధి, కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, మంచి ప్రాజెక్టులు కూడా. ఈ స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ నెల్లూరులో స్టీల్ ప్లాంట్ అది అమలు జరిగిపోయింది. తర్వాత అనకాపల్లిలో ఇంకో ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు ఏదో, అది జరుగుతుంది. అంటే మొత్తం అక్కడ ఒక్కలిగా త్రూ అవుట్ అక్కడ చూసుకుంటే 6 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల స్టూడెంట్స్ విద్యార్థులకు కానీ బీటెక్ అయిపోయినట్టు వాళ్ళకి కానీ నిరుద్యోగ సమస్య తీరుద్ది, వాళ్ళ కుటుంబాలు ఒడ్డున పడతారండి. సరే, గతానికి ఇప్పుడు పోలీసు ఏమైనా మార్పు వచ్చిందా? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చాలా మార్పు వచ్చిందండి. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చూస్తే, గత ప్రభుత్వంలో అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఎంతవరకు ఇచ్చారు? ఎన్ని లక్షల మందికి ఇచ్చారు అమ్మఒడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. అలా వస్తే మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు 50,000 మందికే ఇచ్చారు, అంతకుముందు లక్షల మందికి ఇచ్చారు, ఇప్పుడేమో 50,000 మందికే ఇచ్చారు. దేనికి అమ్మఒడి ఇచ్చిన దానికి? ఇప్పుడు ఎస్సీలో ఉన్నారు, 4 ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, 4 పిల్లలకి 4 స్కాలర్షిప్లు వస్తాయి కదా, నీ అమ్మఒడి ఎందుకు? నువ్వు లేని వాళ్ళకి ఇచ్చుకోండి అమ్మఒడి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కుటుంబం అందరికి ఇస్తున్నారా?
కూటమి గవర్నమెంట్లో? ఇప్పుడు దాకా స్కాలర్షిప్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఈ జూన్లో నుండి స్టార్ట్ అవుద్ది. ఈ జూన్లో నుండి స్టార్ట్ అవుద్ది. చెప్పేది ఏంటండి సార్, జూన్లో నుండి స్టార్ట్ అవుద్ది. ఈ జూన్లో నుండి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ఏ రకంగా నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అది వస్తేనే కానీ అప్పుడు తప్పు పట్టడమా లేకపోతే ఒప్పు చేయడమా అనేది మాలాంటి వాళ్ళు చెప్పగలం.